ఉగ్రవాదాన్ని దెబ్బకొట్టేలా భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ వేదికలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పలు దేశాలను సంప్రదిస్తున్నారు. దాదాపు 70 దేశాల ప్రతినిధులు భారత్ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సింధు జలాల కోసం భారత ప్రభుత్వానికి లేఖ రాసింది పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని వారు లేఖలో కోరారు. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని లేఖలో పాకిస్తాన్ ఆవేదన వ్యక్తపరిచింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన పాలసీలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది. నెల్లూరు రూరల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. 60 రోజులలో 339 పనులను పూర్తి చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ ప్రారంభోత్సవాలలో పాల్గొనగా కోటంరెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు అభినందన లేఖ రాశారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం తీరు వలన కౌలు రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి కారుమూరు సత్యనాగేశ్వరరావు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తడిసిన ధాన్యమైన రైతు నుంచి కొనుగోలు చేశామని గుర్తు చేశారాయన. కౌలు రైతులకు మేలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని పేర్కొన్నారు. సరస్వతి పుష్కరాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. పుష్కరాలకు వెళ్లాలనుకుని ఏపీ ప్రజల కోసం రాజమండ్రి, అమలాపురం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో వంశీని వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వంశీ ఆరోగ్యం పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. హాంకాంగ్, సింగపూర్ దేశాలకు కోవిడ్ భయం పట్టుకుంది. ఈ నెల 3న తొలి కేసు నమోదు కాగా వారంలోనే 1000 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వాలు అక్కడ మాస్క్ను తప్పనిసరి చేశాయి. ఉపాధి కోసం కలవై నుంచి సౌదీ వెళ్లిన ఓ యువకుడు చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. ఈ మేరకు తన తండ్రికి ఫోన్ చేసి తనను అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకురావాలని వేడుకున్నాడు. ప్రభుత్వాలు స్పందించాలని అటు ప్రజలు కూడా కోరుతున్నారు. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1300 పాయింట్లు లాభపడగా 45 పాయింట్లతో నిఫ్టీ అదరగొట్టింది. దీంతో నేడు మదుపర్లు బాగా లాభపడినట్లు తెలుస్తోంది.